కమింగ్ ఆర్టిస్ట్ అశు రెడ్డి పైన హైదరాబాద్ సిసిఎస్లో కేసు నమోదైంది. ధర్మేంద్ర అనే యువకుడిని పెళ్లి పేరుతో మోసగించి అతని నుంచి దాదాపు 9 కోట్ల విలువైన సొమ్ము కాజేసిందని ఆమెపై ఆరోపణలు కాగా, ఆమె మాత్రం కేసు గురించి ఏమాత్రం చెప్పకుండా తనపై చెడు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ వార్నింగ్ ఇస్తోంది. ఇదంతా కూడా సోషల్ మీడియాలో కలకలం రేపుతూ ఉండగా, బాధితుడి తరపున అతని తండ్రి సత్యనారాయణ మూర్తి కంప్లైంట్ చేశారు. అందులోనే అశు రెడ్డి తన కొడుకుని ఎలా మోసం చేసిందో కూలంకషంగా వివరించారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. అశు రెడ్డి కుటుంబంపై కేసు. పెళ్లి చేసుకుంటానంటూ సొమ్ము కాజేసిందని ఫిర్యాదు. అబ్బే, మా కూతురు అమాయకురాలంటోన్న అశు రెడ్డి తండ్రి డబ్బు తీసుకుంది వాస్తవమేనంటూనే అశు అమాయకురాలంటున్న తండ్రి. కేసు నమోదైందన్నది నిజం, అది వదిలేసి తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ గా యాక్షన్ అంటూ అశు రెడ్డి ఓవర్ యాక్షన్. బిగ్ బాస్ లో పార్టిసిపెంట్ గా పాపులర్ అయిన అశు రెడ్డి కుటుంబంపై హైదరాబాద్ సిసిఎస్ లో కేసు నమోదైంది. లండన్ లో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత 7 ఏళ్లలో సుమారు 9.35 కోట్లు కాజేశారని ఆమెపై ఆరోపణ కాగా, ధర్మేంద్ర తండ్రి యనుమల సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ ఆరోపణలపై అశు రెడ్డి పరోక్షంగా స్పందించింది. కేసు విషయాన్ని ప్రస్తావించకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించింది. కేసు వివరాలు చూస్తే, హైదరాబాద్ షేక్పేట్లో నివాసముండే యనుమల సత్యనారాయణ కుమారుడు వైవి ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. 2018లో అతడు ఇండియాకి వచ్చిన సమయంలో అశు రెడ్డి అలియాస్ వెంకట అశ్వినిరెడ్డి కొయ్యతో పరిచయం ఏర్పడిందట. తాను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమా అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చినట్లు ధర్మేంద్రతో చెప్పిందట. అలా అతనితో స్నేహం పెంచుకుందని, దాన్ని ప్రేమగా మార్చి తమ కుమారుడికి వల విసిరిందనేది ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదు. పెళ్లి చేసుకుందామని నమ్మించిందని, ఆర్థిక అవసరాల పేరుతో పలుమార్లు డబ్బులు తీసుకుందని ధర్మేంద్ర కుటుంబం ఆరోపిస్తోంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ప్రకారం ధర్మేంద్ర ఇచ్చిన డబ్బుతోనే అశు రెడ్డి కారు, బంగారం, పలు ఆస్తులను కొనుగోలు చేసి వాటిని తన పేరుతోనే రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అసలు ట్విస్ట్ ఏమిటంటే, పెళ్లి ఖాయం చేస్తున్నామని చెప్పి అశు రెడ్డి కుటుంబ సభ్యులు వేణుస్వామిగా పాపులర్ అయిన ఓ జ్యోతిష్యుణ్ణి కూడా పిలిపించారని ధర్మేంద్ర కుటుంబం ఆరోపిస్తోంది. ఆ తరువాత అశు తన ముఖం చాటేసి పెళ్లికి నిరాకరించిందని బాధితుడి తండ్రి యనుమల సత్యనారాయణ తెలిపారు. 2018 నుంచి 2025 వరకు ఆమె తన కుమారుడి నుంచి 9.35 కోట్ల విలువ చేసే నగదు, సుమారు 5 కిలోల బంగారం, ఫ్లాట్లు, వాహనాలు కొనుగోలు చేయించుకుందని ఆరోపించారు. ఈ ఘటనపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేయగా, అశు రెడ్డి మాత్రం దీన్ని ఖండిస్తూ రివర్స్ లో కేసు గురించి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోనని బెదిరించడం గమనార్హం. తన అనుమతి లేకుండా తన గురించి వార్తలు రాసినా, తప్పుడు సమాచారం ప్రచారం చేసినా కఠినమైన లీగల్ యాక్షన్ తప్పదని పేర్కొంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు పెట్టింది. ఏదెలా ఉన్నా ఈ కేసులో పోలీసులు ఏం తేల్చబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.